బ్రదర్ మీకు ఈ షార్ట్ వీడియోలో జుపిటర్ 125కి ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ ఎలా మార్చుకోవాలో ఈజీగా చెప్తాను చూడండి. ఎక్కడైతే ఫింగర్‌నయితే ఆ ఫింగర్‌ని పాయింట్ ఔట్ చేస్తున్నో అక్కడ బోల్ట్స్ అయితే ఓపెన్ చేయండి. అది దానికి సరిపడే సైజ్ 12 అండ్ కటింగ్ బ్లేడ్ అంటే ఆ లాక్స్, రింగ్ లాక్స్ ఓపెన్ చేసి స్లిప్‌ని అయితే బయటకి తీసేయండి. స్లిప్‌ని బయటకి తీస్తే మన డిస్క్ ప్యాడ్‌లు అయితే ఈ రకంగా ఉంటాయి. జుపిటర్ 125 సీసీ వెహికల్‌కి. ఆ 2 డిస్క్ ప్యాడ్స్ కూడా బయటకి తీసేయండి. మాక్సిమం జుపిటర్‌కి, ఎంటార్‌కి 2 డిస్క్ ప్యాడ్స్ ఒకేలా ఉంటాయి. సో, ఇలాంటి బ్రష్ తీసుకొని మొత్తం ఇన్నర్ సైడ్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత పిస్టన్ లోపలికి ప్రెస్ చేయండి. అట్లానే వీటికి కూడా రస్ట్ పడితే ఎమ్ని పేపర్‌తో ఫైల్ చేసి నీట్‌గా చేయండి. ఇదిగో ఈ పిస్టన్ అయితే కంప్లీట్‌గా లోపలికైతే ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసేసి అప్పుడు మళ్ళా ఇంకోసారి మళ్ళా రీక్లీన్ చేయండి. ఎందుకంటే లోపల కొద్దిగా డస్ట్ అయితే ఉండిపోతుందనమాట. ఆ డస్ట్ అయితే నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. ఓకే. క్లీన్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి చెప్పండి భయ్యా ఏముంది? ఆ 2 బొక్కలు కూడా ఫుల్‌గా క్లీన్ చేసుకొని, ఎయిర్ కొట్టుకొని, గ్రీస్ అయితే అప్లై చేసుకొని, ఇగో డిస్క్ ప్యాడ్స్ ఇంత ఉంటాయి అసలు డిస్క్ ప్యాడ్స్ కంప్లీట్‌గా అరిగిపోయి ఐరన్ వచ్చేదాకా వాడారు కస్టమరు. ఏదో బండి పట్టేస్తుందని చెప్పారు తప్ప ఈ ఇష్యూ అని కూడా తెలీదు ఆయనకి. సో, కొంతమంది తెలీదు. బండి వెళ్ళిపోతుందని చూస్తారనమాట. సో, ఇది పాతవి, ఇవి కొత్తవి. సో, ఈ డిస్క్ బడ్స్ ఎలా పెట్టాలి? ఏముంది యాజ్ ఇట్ ఈస్‌గా ఎలాగైతే తీసారో అలాగే పెట్టేయండి. సో, షార్ట్ వీడియోలో మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది మీకోసం చేస్తున్నా. కొద్దిగా టైం అనేది మీకు సేవ్ అవ్వడం కోసం. ఫుల్ వీడియో చూడాలంటే చాలామందైతే ఇబ్బంది పడుతున్నారు. సో, డిస్క్ ప్యాడ్స్ ఎలాగో తీసాం కదా! డిస్క్ ప్యాడ్స్ మనం యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసి స్లిప్‌ని పెట్టేసి లాక్ చేసేయండి. ఈ వీడియో ఎలా ఉంది? ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్‌స్టా అకౌంట్ కూడా ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి మీ జూపిటర్ 125 వాళ్ళందరికీ కూడా.